రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పోతుబండ తండాలో ఫార్మాసిటీ భూబాధిత రైతులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కలిశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. భూబాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం అందించకుండా కంపెనీలకు భూములు అప్పగించే ప్రయత్నం చేస్తోందని ఆమె ఆరోపించారు. ఫార్మాసిటీ భూములను మళ్లీ రైతులకు తిరిగి ఇస్తామని అన్నమాట ఏమైందని ప్రశ్నించారు. వెంటనే భూములపై సర్వే నిర్వహించి బాధిత రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీసుకోండి అంటున్నారు. ఇదే కాకుండా ఇప్పుడు బేగర్ కంచెలు తీసుకున్నారు, అవసరమే లేదు. ఎండోమెంట్ ల్యాండ్ పొజిషన్లో ఉన్న రైతులను వాళ్ళని బెదిరించి తీసుకున్నారు. ఒక్క దగ్గరే కాదు, ఏడ భూమి కనిపించినా దాంట్లో ఏం చిన్న లొసుగు కనిపిస్తుందని చూసి వాళ్ళని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ముఖ్యమంత్రి గారితో సహా. మరి ఫార్మాసిటీ పెట్టమన్నప్పుడు భూములన్నీ ఇచ్చేసేయండి. ఫ్యూచర్ సిటీ అంటున్నారు, మళ్ళీ కొత్తగా భూములు తీసుకుంటూ ఉదాహరణకి మన ముచ్చెలలో భూములు పట్టా ల్యాండ్ తీసుకుంటున్నారు. ఇంచుమించు 400-500 ఎకరాల పట్టా ల్యాండ్కి నోటిఫికేషన్ ఇచ్చున్నారు. మీ ప్రభుత్వం వచ్చినాక ఫార్మాసిటీ లేదని బయట చెప్పుకుంటూ మళ్ళీ ఫార్మాసిటీ మీద నోటిఫికేషన్ ఎందుకు ఇస్తున్నారు? అంటే ప్రజలను ఎంత మోసం చేస్తున్నారు మీరు అనేది ప్రజలకు ఇప్పుడిప్పుడు అర్థమవుతాము. బయటనేమో ఫార్మాసిటీ లేదు, ఫ్యూచర్ సిటీ చేస్తుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు, ఫార్మాసిటీ చేస్తామంటున్నారు అంటున్నారు. మళ్ళీ ఇప్పటికీ హరీష్ రావు గారు మేము వచ్చిన తర్వాత మీ ఫ్యూచర్ సిటీ రద్దు చేసి ఫార్మా పెడతామంటేనేమో తిడితిరి, కేటీఆర్ గారు అంటే తిడితిరి. మొన్న నేనేమన్నాను, కేటీఆర్ గారు మహేశ్వరం వచ్చిన రోజు, అయ్యా ముఖ్యమంత్రి గారు 3 కోట్లకు కొందామంటే నాకు భూమి దొరుకుతలేదు, ఇక్కడ భూముల ధరలు చాలా పెరిగిపోయినాయి, నేను చేసిన ఫ్యూచర్